అవ్వ అందరికి కలిపి వండింది, తొందరగా రండి. నాకొద్దు. నాకు అన్న వద్దు. అవ్వా చూడవ్వా, వీళ్ళెవరూ తినము అంటున్నారు. నేను పోన్లే పాపం అని ఊరుకుంటుంటే ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతున్నారు. ఆ మనిషి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాక, తిండికి దారి లేక ఆడదాన్ని ఒంటరిగా బజార్లో చేపలు అమ్ముకుంటూ బతికాను. అప్పుడే ఆ కైలాసంగాడు ఈ నలుగురిని తీసుకొచ్చాడు. ఆడు పనిచేసిన ఆశ్రమానికి నిప్పంటుకుందట. పిల్లలందరూ చనిపోయారంట. ఈ నలుగురు పిల్లలే మిగిలారు, అందుకే ఎత్తుకొచ్చానని చెప్పాడు. పిల్లల్ని చూసి జాలేసింది. నాకెలాగూ పిల్లలు లేరు. సరే, వీళ్ళని నేను పెంచుకోవచ్చని నేను ఇంటికి తీసుకొచ్చాను. ఈ బస్తీలో అందరూ, కనకమ్మ నీకెందుకు ఈ తలనొప్పి, ఎందుకు ఈ పిల్లల్ని పెట్టుకొని కష్టపడతావు, వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేసి వచ్చే అన్నారు. నేను ఎవ్వరి మాట వినలేదు. పాపం పిల్లలు ఎక్కడికని వెళ్తారు, వాళ్ళకి ఎవరు తెలుసు. మనమే పెంచాలి. వీళ్ళకి మార్కెట్లో పని మొత్తం నేర్పించి ఎన్నో కష్టాలు పడి వీళ్ళందరినీ పెంచి పెద్ద చేశాను. చిన్నప్పుడు చెప్పే పెంచాను, ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడకూడదు, సర్దుకొని పోవాలి, ఇలాగే బతకాలని చెప్పాను. కానీ వీళ్ళేంట్రా అంటే కొట్లాట్లు గొడవలు పెట్టుకొని తలో దిక్కు కూర్చున్నారే. నాకు నమ్మకం లేదు. నేను కళ్ళు మూసేలాగా వీళ్ళకు మంచి దారి చూపించి పోదాం అనుకున్నాను. అది జరగదు. నన్ను బాగా సాగినంపుతారని ఆశపడ్డాను. అది కూడా జరగదు. నాకు నమ్మకం లేదు. శనిలా, నువ్వన్నా నా దగ్గర చివరి దాకా ఉంటావా? నేను కన్ను మూసాక నన్ను మంచిగా పంపుతావా? ఎందుకవ్వా ఇలా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిరుగుతున్నప్పుడు నువ్వే కదా నన్ను దగ్గరికి తీసుకుని పని ఇచ్చావు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనవ్వా, ఎక్కడికి వెళ్ళను. నేను వెళ్ళనవ్వా, వెళ్ళను. నేను వెళ్ళనవ్వా. అవ్వా, ఇప్పుడు ఎందుకు నువ్వు అట్ట ఏడుస్తున్నావు? అసలు ఇదంతా ఒక గొడవేనా? ఇలా చూడు అవ్వా, ఇలా చూడమంటున్నానా? ఏ కార్తీ, రారా. రే రారా, ఏ సౌండ్ రా బా. రమ్మంటున్నానా? జాగ్రత్త. పడుకో. హలో. ఈరోజు హాస్పిటల్లో ఒక అబ్బాయిని అడ్మిట్ చేశారు కదా, ఆషిక్. వాడి అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి మ్యామ్. మీరు చాలా పెద్ద సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. ఇప్పుడు తనకి ఎలా ఉంది? పర్వాలేదు. ఓకే మ్యామ్, తనని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.